గ్లూకోజ్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే మనం సపోజు 100 గ్రాములు షుగరు కాఫీలో కలుపుకొని తాగితే గ్లూకోజ్ రైజ్ అవుతుంది. అది దానిలో కొత్త విషయం ఏంటి అని మీరు అడగచ్చు. హాయ్, నేను మీ డాక్టర్ రాజా. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ ఇట్లాంటి మంచి గమ్మత్తైన మెడికల్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ విషయమే కాదు, ఏ మెడికల్ ఫ్యాక్ట్ మీకు డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో పెట్టండి, లేదా ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో వాట్ ఈస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్? సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇడ్లీ తిన్నాను. ఓకే, ఆ ఇడ్లీ తిన్నప్పుడు నా గ్లూకోజ్ ఒక 20 పాయింట్స్ పెరిగింది అనుకోండి. అదే ఇడ్లీ తినక ముందు నేను ఒక ఎగ్ తిన్నాను అనుకోండి, ప్రోటీన్ తిన్నాను అనుకోండి, తిని దాని తర్వాత ఇడ్లీ తిన్నాను అనుకోండి, నా పాయింట్ 20 పాయింట్స్ పెరగదు, 14 పాయింట్స్ పెరుగుతుంది, 12 పాయింట్స్ పెరుగుతుంది. సో ఏంటంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటే స్టమక్ నుంచి ఫుడ్ బయటికి ఎంప్టింగ్ తగ్గించుకునేవి ఏమన్నా అంటే ప్రోటీన్స్, సలాడ్స్, లేదంటే పెరుగు, ఇట్లాంటివి ఏమన్నా మనం యాడ్ చేసి లేదా అది ముందు తీసుకుని దాని తర్వాత కార్బోహైడ్రేట్ తీసుకుంటే మన గ్లూకోజ్ అనే నంబర్ అంత పెరగదు. గ్లూకోజ్ పెరిగితే ఏమవుతుంది అంటే, గ్లూకోజ్ పెరిగినప్పుడు దాని వెంటనే ఇన్సులిన్ వచ్చి ఆ గ్లూకోజ్ని క్రాష్ చేస్తుంది. ఆ క్రాష్ చేసినప్పుడు అది బాగా డౌన్ అవుతుంది. అప్పుడు మీకు బాగా అలసటగా, టైర్డ్గా, నిద్ర వచ్చి ఉంటుంది. మంచి ఫుల్ మీల్స్ తింటే ఇంటికి వెళ్ళేటప్పటికల్లా నిద్ర పడుకుంటాం కదా, అది అందువల్లే. ఎందుకంటే గ్లూకోజ్ రైజ్ అయ్యి అది కిందకు వచ్చి ఆ క్రాష్ వల్ల మీకు నిద్ర వస్తుంది. సో ఆ క్రాష్ను మనం అవాయిడ్ చేసుకోవాలి. ఆ క్రాష్ను అవాయిడ్ చేసుకుంటే మీకు గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ అవాయిడ్ అవుతాయి. అవి అవాయిడ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పద్ధతి ఏంటంటే, మీరు తీసుకునే స్వీట్ వస్తువు అవనివ్వండి, గ్లూకోజ్ వస్తువు అవ్వండి, స్టార్చ్ ఏదైనా, రైస్, పొటాటో ఏదైనా అవనివ్వండి, దానికన్నా ముందు ఒక ప్రోటీన్, ఒక సలాడ్, ఒక ఆకులు అలాంటివి ఏమైనా తీసుకుంటే మీ గ్లూకోజ్ మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఈ డోపమిన్ కెమికల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు చదివి దీని మీద చాలా అనుభవం పొందాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను.